ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు. టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది. చిన్న సీసీ బైక్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్ని ఉంటాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ అన్ని ఉన్నాయి. సో మీలో ఎవరైతే టీవీఎస్ కంపెనీలో వెహికల్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటే ఈ షోరూమ్ ను ఒకసారి విజిట్ చేయండి. వెహికల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి షోరూమ్ ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ లో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ OBD 2B మోడల్ ను ఫుల్ రివ్యూ చేద్దాము. ఈ వీడియోలో కంప్లీట్ గా ప్రైస్ అండ్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ అనేది టోటల్ గా 2 మోడల్స్ అవైలబుల్ గా ఉంది. డ్రమ్ మోడల్, డిస్క్ మోడల్. డ్రమ్ మోడల్ లో టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ మొత్తం మీకు చూపిస్తున్నాను. డిస్క్ మోడల్ లో టోటల్ గా 3 కలర్స్ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది డ్రమ్ మోడలే. ఎవరికైతే తక్కువ బడ్జెట్ లో వెహికల్ కావాలనుకుంటారో ఈ డ్రమ్ మోడల్ తీసుకోవచ్చు. బట్ నేను మీకు రికమెండ్ చేసేది డిస్క్ మోడల్ తీసుకోమంటాను. ఎందుకంటే అందులో పెటల్ డిస్క్ ఉంటుంది. బ్రేకింగ్ బైట్ కూడా డ్రమ్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే సేఫ్టీ వైజ్ అలానే బ్రేకింగ్ బైట్ వైజ్ డిస్క్ మోడల్ చాలా బాగుంటుంది. సో టోటల్ గా అది మీ చాయిస్. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి డిసైడ్ అవ్వండి. బట్ ఐ రికమెండ్ ఫర్ యూ డిస్క్ మోడల్ తీసుకోమంటాను. ఇంకా నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇదంతా గ్రేట్ గా అయితే ఏమీ లేదు. కలర్ చాలా యావరేజ్ గా అయితే ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ 2 కలర్స్ రియాలిటీలో చూడటానికి చాలా బాగుంటాయి. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ ను మీకు నచ్చిన మోడల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా కలర్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. నార్మల్ మిర్రర్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. బార్ అండ్ వెయిట్స్ కూడా ఉన్నాయి. సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. అలానే నార్మల్ లెవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎడ్జ్ కట్టెడ్ వైజర్ అయితే ఇచ్చారు. చిన్నగా టీవీఎస్ అనే 3D లోగోని మెన్షనింగ్ చేశారు. ఈ వెహికల్ లో మెయిన్ అట్రాక్షన్ అలానే ప్లస్ పాయింట్ ఏంటంటే స్ప్లిట్ LED హెడ్ లైట్ ఇచ్చారు. నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ అండ్ విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంటుంది. ఇంకా సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు. హజార్ లైట్స్ కూడా ఏమీ లేవు. అలానే వైజర్ కి సైడ్స్ గ్రాఫిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. డైలీ లైఫ్ లో మనం రైడ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్ అని చెప్తాను. బాగుంటుంది. అలానే ఎప్పుడన్నా సస్పెన్షన్ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయడానికి కాస్ట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. ఇది ఒక అడ్వాంటేజే. అలానే ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ లో ప్లాస్టిక్ ఫెండర్ ఇచ్చారు. క్వాలిటీ బాగుంది. అలానే 5 స్పోక్ అలవిల్ ఇచ్చారు. సింపుల్ గా ఉన్నాయి డిజైన్ చూడటానికి. ఇక్కడ రౌండ్ రిఫ్లెక్టర్ ఉంది. ఇది ఒక సేఫ్టీ ఇండికేషన్ అనమాట. ఇంకా ఫ్రంట్ టైర్ సైజు 2.75/70 ఇంచ్ టైర్ ఇచ్చారు. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ట్యూబ్ అయితే కాదు. అలానే ఇంకా బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్ లో 130 mm డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. SBT టెక్నాలజీ ఉంటుంది. సింక్రనైజర్ బ్రేకింగ్ టెక్నాలజీ. బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. అదే మీరు డిస్క్ మోడల్ తీసుకుంటే 240 mm పెటల్ డిస్క్ ఉంటుంది. అలానే ఇక్కడ స్పీడోమీటర్ కేబుల్ అయితే ఉంది. ప్రెసెంట్ డిస్కనెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు సారీ. చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారో మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే. కన్సోల్ వైజ్ ఫుల్లీ అనలాగ్ ప్లస్ సెమీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, న్యూట్రల్ లైట్, సర్వీస్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ అయితే ఉంది. అలానే ఇక్కడ చిన్నగా డిస్ప్లే ఉంది. ఇందులో ఓడోమీటర్, ఫ్యూల్ గేజ్ అయితే ఇచ్చారు. టైం కూడా ఇవ్వాల్సింది బాగుండేది, అదొకటి మిస్ చేశారు. ఓవరాల్ గా ఇది బేసిక్ కన్సోల్ అనమాట. డైలీ లైఫ్ లో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి. సో ఇది కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 109.7cc OBD 2B ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. పవర్ ఏమో 8.08 bhp ఎట్ ద రేట్ 7350 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 8.7 న్యూటన్ మీటర్స్ ఎట్ ద రేట్ 4500 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 4 గేర్స్ ఉంటాయి. కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు. బైక్ ని నేను షోరూమ్ నుంచి షూట్ లొకేషన్ వరకు రైడ్ చేసుకుంటూ వచ్చాను. పికప్ అయితే బాగుంది. ఎక్కడ ల్యాగ్ అయితే లేదు. మెయిన్ గా 0 to 70 ఈ స్పీడ్ మధ్యలో పర్ఫార్మెన్స్ చాలా స్మూత్ గా అయితే ఉంది. ఆ స్పీడ్ కంటే ఎక్కువ మీరు బైక్ ను పుల్ చేస్తే వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. మెయిన్ గా ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసింది కాదు. మెయింటెనెన్స్ తక్కువ ఉండటానికి, మైలేజ్ ఎక్కువ రావడానికి డిజైన్ చేశారు. అందుకే ఈ బైక్ లో మంచి మైలేజ్ కూడా వస్తుంది. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఎకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ కూడా ఈ బైక్ లో యూజ్ చేశారు. మైలేజ్ వైజ్ బెటర్ ఉండటానికి. ఈ బైక్ టాప్ స్పీడ్ 85 అలా ఉంటుందంటే. సో ఇది ఓవరాల్ గా మీరు ఈ బైక్ ను డైలీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అలానే మీరు బ్రేక్స్ తీసుకుంటూ లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు.
మీరు హార్డ్ వర్కింగ్ కూడా వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంజన్ వైజ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ బటన్ మాత్రమే ఉంది. ఇంజన్ కిల్ స్విచ్ కూడా ఇచ్చుంటాం అయితే బాగుండేది. అలానే హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ లో బాగానే ఉంటుంది. ఇంకా హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ లో పాస్ స్విచ్ ఉంది. హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ అయితే ఉంది. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఇంకా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. రైట్ అండ్ లెఫ్ట్ టీవీఎస్ అని 3D లోగోని మెన్షనింగ్ చేశారు. ట్యాంక్ పైన గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. E20 పెట్రోల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ సైడ్ ప్యానల్స్ పైన స్టార్ట్ సిటీ ప్లస్ అని 3D లోగోతో మెన్షనింగ్ చేశారు. అలానే సీట్ ప్యానల్స్ వరకు గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కంఫర్ట్ చాలా బాగుంటుంది. రైడర్ కూడా సీట్ స్పేషియస్ గానే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్ గా ఈ వెహికల్ ఏంటంటే కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయరు. మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. సీట్ గ్యాబ్రెల్ కూడా పిల్లన్ హోల్డ్ చేసే విధంగా కంఫర్టబుల్ గా ఇచ్చారు. ఇంకా వెహికల్ బ్యాక్ సైడ్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది. హాలోజన్ టైల్ లైట్ ఇచ్చారు. అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. అలానే కింద రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఓవరాల్ గా టైల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది వెహికల్ లో. ఇంకా రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది. లాంగ్ రైడ్స్ వెళ్లేటప్పుడు చైన్ క్లీనింగ్ చేసుకున్న టైంలో సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. అలానే సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. పైన క్రోమ్ ఫినిషింగ్ లో హీట్ షీల్డ్ కూడా ఉంది. అలానే పిలియన్ కి ఫోల్డబుల్ రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి వినండి. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ చెర్రీ రెడ్ కలర్ లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారు. వీటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అలానే బాక్స్ సెక్షన్ స్వింగ్ ని వెహికల్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 110 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది. 130 mm ఇచ్చేసి ఉంటే అయితే బాగుండేది. అలానే బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 3.00/17 ఇంచ్ టైర్ ఇచ్చారు. డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసుకోవడానికి టైర్స్ గ్రిప్ మనకి సరిపోతుంది. అలానే ఈ వెహికల్ లో క్లోజ్డ్ చైన్ ఇచ్చారు. రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చైన్ కేసెస్ కూడా ఫైబర్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. అలానే లేడీస్ కి సేఫ్టీ వైజ్ ఐరన్ శారీ గార్డ్ ఉంది. బ్యాక్ సైడ్ ఇక్కడ సీట్ ప్యానల్ దగ్గర సీట్ లాక్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అలానే ఈ వెహికల్ లో డ్యూల్ వైజ్ షిఫ్ట్ గేర్ 11 యూజ్ చేశారు. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. ఫ్రంట్ లో సింగిల్ హార్న్ ఇచ్చారు. హార్న్ కూడా లౌడ్ గానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 172 mm ఉంది. ఎక్కువే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. ఇది ఒక ప్లస్ పాయింటే. బైక్ వెయిట్ జస్ట్ 115 kgs మాత్రమే ఉంది. రియాలిటీలో వెహికల్ లైట్ వెయిట్ ఉంటుంది. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ఇచ్చారు. ఈ బైక్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. ఈ బైక్ మైలేజ్ మీరు అప్రాక్సిమేట్ గా 70 నుంచి 75 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్ అండ్ మెయింటెనెన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకా ఈ బైక్ సీట్ హైట్ 785 mm ఇచ్చారు. సీట్ హైట్ కొంచెం తక్కువే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ లో 98,000 వరకు ప్రైస్ అయితే ఉంది. వీడియో స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ చేయండి. ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్, అలానే ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్తారు. ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఇంకా ఈ బైక్ లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇన్బిల్ట్ గా రావట్లేదు. అలానే ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OBD2B టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డ్రమ్ మోడల్ బైక్ గురించి. సో ఓవరాల్ గా ఈ వెహికల్ డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. LED లైట్ ఇచ్చారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ వైజ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డెలివరీ జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. బాగుంటుంది. ఎందుకంటే మైలేజ్ ఎక్కువ ఉంది, కంఫర్ట్ బాగుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. అలానే వెహికల్ పికప్ కూడా బాగుంది, ఎక్కడ లాగ్ అయితే లేదు. ఓవరాల్ గా ఈ వెహికల్ ఏంటంటే లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి, డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షోరూమ్ కి వెళ్ళండి, బైక్ ను రియాలిటీలో చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వెహికల్ మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.